హలో అండి. ఈరోజు జర్బెరా ప్లాంట్ రిపోర్ట్ చేస్తున్నానండి. జర్బెరా ప్లాంట్ దానికి మట్టి మిశ్రమం చూడండి నేను ఎట్లా కలుపుతాను. ఇంత మట్టికి ఇంత ఇసుక కలుపుతానండి. ఎందుకంటే డ్రైనేజ్ బాగా అయిపోతుంది. ఇసుక ఉంటే డ్రైనేజ్ బాగుంటుంది, చెట్లు కూడా బాగా ఉంటాయి. నీళ్లు నిల్వకూడదు, కుండీలో నీళ్లు. కోకోపీట్ కూడా కలుపుతున్నాను. నేను ఇప్పుడే వాష్ చేసుకొని తెచ్చాను. ఇది బాగా 2-3 సార్లు వాష్ చేయాలండి. కోకోపీట్ మనం బిట్టు తెప్పించుకున్నాక అది 2-3 సార్లు వాష్ చేయాలి. అంటే దీంట్లో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది. మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. 3 కలిసిపోయేటట్లు. మంచి ఎండలో అయినా కూడా నిల్వ ఉంటాయి నీళ్లు ఈ కోకోపీట్ వేస్తే. ఈ నీళ్ళలో పోతాయి. వర్మి కంపోస్ట్ అండి, ఇది వర్మి కంపోస్ట్. ఇది కొంచెం ఇంత నల్లగా బాగుంది చూడండి. పాట్లో హోల్స్ కి రంధ్రం పెట్టినానండి. ఆ రంధ్రానికి రాళ్ళు పెట్టేసాను అడ్డం. డ్రైనేజ్ బాగుంది. డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలా. ఫస్ట్ మట్టిని నింపుదాం. చూడండి, ఈ ప్లాంట్ పెట్టేసినాను. దీన్ని ఏం చేయకూడదండి, అసలు ముట్టుకోకూడదు. దీన్ని సూక్ష్మం, ఇది చాలా ఇది సింథటిక్. పెట్టేస్తున్నాను. సెన్సిటివ్ ప్లాంట్ ఇది. కొంచెం నీళ్ళు ఎక్కువైనా పోతుంది, తక్కువైనా పోతుంది. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది ఒక సమ్మర్ కాబట్టి కొంచెం పార్సల్ సైడ్లో పెట్టుకోవాలండి. దీన్ని ఎండలో పెట్టకూడదు, అసలు ఎండలో పెట్టకూడదు. నింపేస్తున్నాను. చూడండి, ఇట్లా బాగా వచ్చేస్తుంది. అంటే గాలి దుక్కుతుంది దీంట్లో. మనం ఇట్లా పాటింగ్ చేసేటప్పుడు ఇట్లా ఇవన్నీ చేసుకొని కొంచెం వర్మి కంపోస్ట్ పైన వేస్తానండి. ఇది కొంచెం ఇంకా ఈ క్రౌన్ ఉండండి. ఇది జర్బెరా ప్లాంట్ కి ఈ క్రౌన్ పైకి రావాలా. ఇది లోపల మట్టి లోపల పోకూడదు అసలు. ఇది వస్తే బాగా షూట్స్ బాగా వస్తాయి పైన నుంచి, పక్కన నుంచి అంతా. కొంచెం మట్టి కలుపుతున్నాను, పైన మట్టి వేస్తున్నాను. ఇది 4 రోజులు ఏంటంటే తెచ్చుకొని వచ్చాను నర్సరీ నుంచి. ఒక ప్లాంట్స్ తెచ్చుకున్నప్పుడు, కొత్త ప్లాంట్స్ తెచ్చుకున్నప్పుడు ఒక 4-5 రోజులు పెట్టేసిలా మనం పాట్ల దగ్గర. ఇది కొంచెం బాగా రెస్ట్ తీసుకొని బాగా సర్వే అయిపోతాయి. ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నానండి. ఈ షాక్కి గురి కాకుండా ఎప్సమ్ సాల్ట్ వేసుకోవాలి. ఇట్లా వాటర్ వేసుకోవాలండి. అంతా పూర్తి వాటర్, కింది వరకు వాటర్ పోయేంత వరకు వేసుకోవాలి. కొంచెమే బాగా నిండు వేసేస్తే, కుండి నిండా వేసేస్తే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఇంకో మొక్క వేస్తానండి, చూపిస్తాను. బాయ్.